మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా సహోదరులకు అలాగే సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అంత సమర్థుడును కాకపోయినప్పటికీ మీ మధ్యలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు సుధాకర్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధత అనేటువంటి విషయంలో మరి గడిచిన నిజానికి జేఎన్సీయులో మందిరంలో గడిచిన 15 రోజులుగా అత్యంత విరివిగా విస్తృతంగా వాడబడినటువంటి పదము ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధత గురించే ఎక్కువగా మాట్లాడబడింది. నాకు ముందు చెప్పినటువంటి తమ్ముడు భాష కానీ ఆ తర్వాత మోహన్ పరిశుద్ధత గురించి చాలా చక్కటి విషయాల్ని మనం నేర్చుకోవడానికి మరి దేవుడు వారి ద్వారా మనకి ఈ విషయాలని నేర్పించారు. నేను ఎందుకో తెలియకుండానే కొద్దిగా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఎప్పుడు లేనిది నాకు ఎదుగో అంటే అందరూ ఇక్కడ వాక్యం బాగా ఎరిగినటువంటి వారు కనుక బహుశా అదేనేమో కారణం. సహజంగా ఇంత టెన్షన్ పడిన కానీ ఎందుకో ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. సరే ఏదేమైనా మాట్లాడేవాడు ప్రభువే. నిజమే, మరి పరిశుద్ధత గురించి ఎక్కువగా మనము ఈ దినాల్లో వింటూ ఉన్నాం. దేవుని వాక్యాల్లో కూడా ఒక సేవకుడు వాక్యం చెబితే ఒక మాట అన్నాడు. ఒక మాట ఒకసారి మనకు వాక్యం వినపడింది అని అంటే అది ప్రాముఖ్యమైనది అని మన మనసులో దాన్ని స్థిరపరచుకోవాలంట. అదే వాక్యము అదే మాట మరలా రెండోసారి కూడా వినపడిందంటే అది చాలా ప్రాముఖ్యమైనది అన్నటువంటి సంగతిని అర్థం చేసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాడు ఆయన. ఒకసారి వినపడితే అది ఇంపార్టెంట్ అని అనుకోవాలి. రెండోసారి కూడా అదే వాక్యం మళ్ళీ మన చెవుల్లో పడుతుంది అని అంటే అది వెరీ ఇంపార్టెంట్ అని మనము రూఢీపరుచుకోవాలట. మరలా మూడోసారి కూడా వినపడిందంటే అది మోర్ ఇంపార్టెంట్ అన్నటువంటి సంగతిని దేవుడు మనతో పదే పదే ఆ విషయాలు మనతో మాట్లాడుతున్నాడన్న సంగతిని మనం గ్రహించాలి అని ఒక సేవకుడు చెప్తున్నప్పుడు నేను విన్నటువంటి మాట. నిజమే. అయితే గడిచినటువంటి 15 రోజులుగా ఇంకొక గంట ఆగితే ఇంకొక 30-40 సార్లు బహుశా ఈ పరిశుద్ధత అనేటువంటి మాట ఇంకొక 40 సార్లు వినపడుతుందేమో బహుశా. అయితే ఇప్పటికే 100, 140, 150 సార్లు పైగా ఈ పరిశుద్ధత గురించి వినపడుతుంది మన చెవులకు. మరి అయితే నిజమే, ఆత్మీయ జీవితంలో క్రైస్తవ ఆత్మీయ ప్రయాణంలో పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధత లేకుండా క్రైస్తవ ప్రయాణం లేదు. పరిశుద్ధత అనేటువంటిది మన జీవితంలో లేకపోతే మనం క్రైస్తవ ప్రయాణానికి నిజానికి అది ఏమీ అర్థవంతంగా ఉండదు. అది అర్థం లేనటువంటి పని. పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏది మరి అన్నిటికంటే అత్యధికమైనటువంటిది మరి మన జీవితంలో మరి మనము క్రైస్తవ యాత్ర ప్రారంభించినటువంటి దినము నుంచి తిరిగి మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు ప్రయాణం ప్రారంభించినటువంటి మొదటి దినం నుంచి మన ఈ లోకంలో మన యాత్ర ముగిసేటువంటి వరకు కూడా పరిశుద్ధత విషయంలో మాత్రం మనము ఎన్నడూ రాజీ పడకుండా ఉండాలి. దాని విషయంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది రాజీ పడలేనటువంటిది, పడకూడదు. ఇది ప్రభువే మరి ఈ విషయంలో ప్రభు దేవుని యొక్క వాక్యంలో కూడా అనేక చోట్ల ప్రభు హెచ్చరించినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం కదండి. మరి అటువంటి పరిశుద్ధత ఎందుకంటే మనము పరలోకానికి చేరాలి అనే మన ప్రయాణాన్ని ప్రారంభించాం. వచ్చినప్పుడు వివిధ కారణాలతో, కొంతమంది అనారోగ్యంతో, కొంతమంది ఆర్థిక సమస్యలతో, కొంతమంది మరికొన్ని రకాలైనటువంటి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరి కొంతమందికి రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా కొట్టబడుతూ ఎవరో ఒక వ్యక్తి సువార్త ప్రకటించగా మనం దేవుని సన్నిధికి దేవుని నమ్ముకోవడానికి దేవుడు మనకు అలా అవకాశం ఇచ్చాడు కదా. అలా దేవుడు కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధికి ఊరికనే ఎవరూ రాలేదు. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సమస్య మన జీవితంలోనికి వచ్చిన తర్వాత దానితో సతమతం అవుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను త్వర మన అవసరత నిమిత్తం దేవుని సన్నిధికి వస్తాం. ఆ తర్వాత ఆ అవసరతలు దేవుడు తీరుస్తాడు తప్పకుండా. ఎందుకనంటే అలా తీర్చకపోతే ఆయన మీద విశ్వాసం ఉంచడం చాలా కష్టమైనటువంటి విషయం. కానా విందులో కూడా యేసు ప్రభు వారు ఆ ద్రాక్షారసము
ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆ యొక్క అద్భుతం జరిగిన తర్వాతనే రాయబడిన మాట ఏంటంటే, ఇందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కదా. మన జీవితంలో కార్యం జరిగినప్పుడే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతాం తప్ప మరి నిజమే కనుక ప్రారంభ దశలో మనము దేవుని నమ్ముకున్నటువంటి తొలినాళ్ళలో మనకున్నటువంటి అవసరతల నిమిత్తం క్రమక్రమంగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచి వాక్యం వింటూ వెళుతూ ఉండగా మనకి ఏమేమి అవసరమో వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తూ మన ప్రార్థన ముద్దుగా మనం వచ్చిరానటువంటి పదాలతో మనం చేసే ప్రార్థన అయినా కూడా దేవుడు మొదట తన మీద ఆ స్థిర హృదయం కలిగి ఉండటానికి దేవుడు మన అందరి జీవితాల్లోనూ ఒక కార్యం చేస్తాడు. అలా చేసి ఉండకపోయి ఉంటే గనక బహుశా మనం ఎవరము కూడా ఇక్కడ ఉండేటువంటి వారం కాదు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా దేవుడు అద్భుతాల ద్వారా చేస్తూ దేవుడు నడిపిస్తాడు. కానీ అలా నడిపిస్తూ దేవుడు నడిపిస్తాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అసలు ఎందుకు దేవుని నమ్ముకోవాలి అని అంటే, భౌతికమైనటువంటి అవసరతల నిమిత్తం వచ్చాం. కానీ అయితే భౌతికమైనటువంటి అవసరతల కంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క ఆత్మ నశించిపోకుండా అది పరలోకములో దేవుడు ఉండేటువంటి ప్రదేశానికి మనము చేరటమే దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సంకల్పం. అది దేవుడు అందుకోసమే మనల్ని తన ముఖదర్శనం చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడన్న సంగతిని కొద్ది దినాలు ఆగిన తర్వాత క్రమక్రమంగా వారములు గడుస్తుండగా దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామో మనకు అర్థమవుతుంది. మన ప్రయాణం చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ అసలు ఎందుకు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో అన్న సంగతిని మర్చిపోతూ ఉంటాం చాలా తరచుగా. ఎందుకు మనం ప్రభువుని నమ్ముకున్నాం, మన ప్రయాణం ఏంటి, మన భక్తి ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయంలో చాలాసార్లు మర్చిపోయేటువంటి కారణము వలనే కొన్నిసార్లు మనము ఆత్మీయ జీవితంలో పడిపోయేటువంటి పరిస్థితులు, తొట్టిల్లేటువంటి పరిస్థితులు అనేటువంటివి జరగడానికి కారణం ఏంటంటే, ఎక్కడికి వెళుతున్నామో ఆ గురిని కొన్నిసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. అయితే అది ఎంత ఎక్కువ జ్ఞాపకం ఉంచుకుంటే, ఎంత ఎక్కువ దాన్ని మనసులో పెట్టుకుంటే మనము అంతగా దేవునిలో స్థిరులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి పరిశుద్ధత అనేటువంటి విషయంలో మరి వాక్యం చెప్పినటువంటి మాటే కదా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండిడి అని. అలాగనే మరి యెషయా గ్రంథములో మరి పరలోక దర్శనాన్ని యెషయా చూసినప్పుడు అతడు చెప్పినట్టు రాజైన ఉజ్జియా మృతి నొందినటువంటి సంవత్సరమున మరి అక్కడ ఆయన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభువుని యెషయా చూచినప్పుడు అక్కడ కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. మరి ఆ దూతలు కోట్ల కొలదిగా ఉన్నటువంటి ఆ దేవదూతలు 2 రెక్కలతో వారు తమ ముఖాలు కప్పుకొని, అంటే దేవుని వెలుగును ఆయన చూడలేక, అలాగనే 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకొని మరి 2 రెక్కలతో ఎగురుచు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానములు చేయించు వారు ఆయన ఆరాధిస్తున్నారని, వారి కంఠస్వరముల ధ్వనికి గడప కమ్ముల యొక్క పునాదులు అదురుతున్నవని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం కదా. మందిరము ధూమము చేత నిండి ఉండగా అని చదువుతాం. కనుక మన దేవుడు మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడు అన్నటువంటి సంగతిని మనము లేఖనాల్లో అనేక చోట్ల గమనిస్తాం. ఇంకా ఆయన్ని ప్రస్తుతించటానికి, ఆయన్ని సన్నుతించటానికి, స్తుతించటానికి ఎన్నో పదాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ దేవదూతలు ఒకే పదాన్ని పదే పదే పలుకుతున్నారంటే పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత యొక్క దేవుడు మరి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక అదే రకమైనటువంటి పరిశుద్ధత మనము కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. ఏమండి, నేను మంచి పాటగాడిని కాకపోయినా వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. పరలోక రాజ్యంలో నేను ప్రవేశించవచ్చు. ఒకవేళ నేను మంచి వాక్య ఉపదేశకుడిని కాకపోయినా, మనం ఎవరము అంత మంచి వాక్య ఉపదేశకులము కాకపోయినా వచ్చినటువంటి సమస్య ఏం లేదు. ఖచ్చితంగా మనం పరలోకంలో ప్రవేశించే అవకాశం ఎప్పుడుందనంటే, కానీ పరిశుద్ధత లేకపోతే మాత్రము మనము దేవుని రాజ్యంలో మరి మనము ప్రవేశించటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అందుకే అంటున్నాడు కదా, వాక్యంలో చెప్పబడింది, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడనేరడు. అలాగనే మరొక చోట రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచేది. అంటే దేవుణ్ణి చూడటానికి మనకు కావలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి ఏంటంటే, మనము పరిశుద్ధతను మనము కలిగి
జీవించాలి. ఇది దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి మొట్టమొదటి ఆయన యొక్క కోరిక ఏంటంటే మనం పరిశుద్ధతను కలిగి జీవించాలి. ఏది లేకపోయినా, ఏ తలాంతులు ఒకవేళ లేకపోయినా, వచ్చినటువంటి సమస్య లేదు కానీ పరిశుద్ధత అనేటువంటిది మన జీవితంలో కనిపించకపోతే దేవుడు దాన్ని సహించలేనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం కదా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిరి. దాన్ని వ్యతిరేక పదాన్ని తీసుకుంటే హృదయశుద్ధి లేని వారు వ్యర్థులు, వారు ఎన్నటికీ దేవుని చూడనేరరు. కనుక హృదయశుద్ధి అంత ప్రాముఖ్యమైనటువంటిది. నిజమే. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఇంతకీ మరి పరిశుద్ధత, వాస్తవానికి మనం పరిశుద్ధత అని పలుకుతున్నాం కానీ మామూలుగా పలకాలంటే దాని పదం పేరు పరిశుద్ధత. వాస్తవానికి రాయబడినటువంటిది కూడా పరిశుద్ధత. కానీ ఎందుకో మనము పరిశుద్ధత అని పలకటం బాగుంటుంది కాబట్టి నా మటుకు నేనైతే అలా పలుకుతాను. బైబిల్ అయితే అన్ని చోట్ల అనే రాయబడి ఉంటుంది పరిశుద్ధత అని. నిజమే, పరిశుద్ధత అనేటువంటిది రెండు రకాలుగానే ఉంది, అది మనందరికీ తెలుసు. ఒకటి భౌతికమైనటువంటి పరిశుద్ధత, రెండవది ఒకటి భౌతికమైనటువంటి శుద్ధి, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధి. భౌతికమైనటువంటి శుద్ధి అంటే చూడండి, బయటికి వెళ్తే మనము బయటంతా ఏదో పనుల మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు దుమ్మి ధూళి అనేటువంటిది ఏదో వచ్చి మన మీద చేరుతుంది, మురికి అవుతుంది, బురద అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు కదా. దాన్ని పోగొట్టుకోవడానికి ఇంటికి వచ్చి స్నానం చేస్తాం, సబ్బు తీసుకొని మరి నీళ్ళతో స్నానం చేస్తే ఆ భౌతిక దేహానికి శుద్ధి కలుగుతుంది. అట్లాగనే మరి శరీర సంబంధమైనటువంటి కొన్ని రుగ్మతల చేత బాధపడినటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభువుని అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్మని పలుకగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అని మనం చదువుతున్నాం. కనుక ఇది వెంటనే ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుని యొక్క శరీరం అంతా కూడా ఆ మలినమైన పరచబడినటువంటి మచ్చల చేత, ఆ డాగుల చేత ఉన్నటువంటి పొడబారిపోయినటువంటి ఆ యొక్క స్కిన్ అంతా కూడా తక్షణమే ప్రభు శుద్ధిపరిచాడు. ఆయన మహత్కార్యం, ఆయన శక్తి. అలాగనే మనం మరొక చోట కూడా చూస్తాం, నయమాన విషయంలో కూడా మరి అతడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు మరి సేవకుడైనటువంటి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు మరి 7 మార్లు నువ్వు ఆ యోర్దాను నదికి పోయి మునగమన్నప్పుడు అతడు 7 సార్లు పూర్తిగా మునిగిన తర్వాత 7వసారి మునిగి లేవగానే అతని దేహము పసిపిల్లల దేహము వలె ఆయను అని మనం చదువుతాం. అంటే అంత ఆరోగ్యవంతముగా ఆయన యొక్క శరీరము చాలా పసిపిల్లల దేహము వలె, అంటే పాలు గారుతున్నటువంటి శరీరంలాగా అతని శరీరం మారిపోవటం అనేటువంటిది చూస్తాము. అతని కుష్టి శుద్ధి ఆయను అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతాం, మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇది భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి శుద్ధి. అయితే దీనికంటే కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ఆత్మలో శుద్ధి కలగడం. శరీరానికి ఉన్నటువంటి మురికిని శుభ్రం చేసుకోవడానికి నీళ్ళు అవసరమని శుభ్రం చేసుకున్నాం. ఇంకా కఠినమైనటువంటి మరకలు ఏమని ఉంటే దానికి కిరోసిన్ ద్వారానో పెట్రోల్ ద్వారానో ఇలా మరకలు సరి చేస్తుంటాం. అయితే హృదయానికి కావలసినటువంటి శుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది. ఇది దేవుడు చూడగోరుతున్నది మనలో. ఆ హృదయ సంబంధమైనటువంటి శుద్ధిని దేవుడు మనలో చూడగోరుతూ ఉన్నాడు. కనుక మరి ప్రభువు పరిశుద్ధుడైనటువంటి ప్రకారముగా మనల్ని కూడా దేవుడు ప్రభువు చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును మీరు పరిశుద్ధులై ఉండుడి అని వాక్యంలో దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు అని అన్నాడు. సమస్త ప్రవర్తన యందు అంటే ప్రతి విషయంలోనూ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది. సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధత, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది కదా. సాధారణంగా మన పరిశుద్ధత 3 విషయాల్లో పరీక్షింపబడుతుంది. మనము పరిశుద్ధులమా కాదా అనేటువంటిది తరచుగా మన పరిశుద్ధత నుంచి మనము తొలగిపోవటానికి లోకంలో అనేక సార్లు చాలా వివిధ రకములైనటువంటి వాటి ద్వారా మన పరిశుద్ధతని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అది 3 విషయాలు. మొట్టమొదటిది అది మాట విషయంలో, రెండవది మన యొక్క కన్నుల విషయంలో, మూడవది మన యొక్క హృదయం యొక్క తలంపులు ఆలోచనల విషయంలో మరి మనము తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అయితే మరి అటువంటి స్థితిలో ఉండగా మరి పరిశుద్ధతను మనము కలిగి జీవించటానికి మరి
మన పరిశుద్ధతను తొలగించేటువంటివి ఎన్నో మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 3 విషయాలు, మొదటిది మాట విషయంలో, రెండవది కన్నుల విషయంలో, చూపు విషయంలో, మూడవది తలంపుల విషయంలో అన్నటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకోలేకపోతే ఈ 3 విషయాల్లోనూ ఖచ్చితంగా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎప్పుడైతే నేను పరిశుద్ధుడిగా జీవించాలి అని అనుకుంటాడో ఒక వ్యక్తి, ఆ మరుక్షణమే ఆ వ్యక్తి జీవితంలో అసలు సిసలైనటువంటి పోరాటము ప్రారంభమవుతుంది. ఏమండి? పూర్తిగా పాపములో మునిగిపోయినటువంటి వాడికి ఏమీ తెలియదు. ఒక వ్యక్తి వెళ్ళి ఆ బందరకాలలో మునిగాడు అనుకోండి, కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ అతని తలపై నుంచి వెళ్ళిపోతున్నా కూడా ఏ భారము తెలియదు. అదే వ్యక్తి ఒడ్డుకొచ్చి ఒక బిందె నీళ్ళు తీసుకొని నెత్తి మీద పెట్టుకుని మోసుకొని రావాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అలాగే పాపంలో మునిగిపోయినటువంటి వాడికి పరిశుద్ధత యొక్క అది పోగొట్టుకున్నా కూడా అతనికి ఏమీ తెలియదు, నిండిపోయినటువంటి వాడికి. కానీ ఒక వ్యక్తి కనుక ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఎప్పుడైనా చిన్న డిస్టర్బెన్స్ కలిగిందనుకోండి, ఒక మాట ద్వారా దాన్ని తొలగిపోయినట్టుగానో, ఒక తలంపు ద్వారా తొలగిపోయినట్టుగానో, ఒక చూపు ద్వారా తొలగిపోయినట్టు వెంటనే దేవుని ఆత్మ అతన్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ అతనిలో పనిచేస్తున్నప్పుడు వెంటనే దానిని బట్టి అప్రయత్నంగా ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే దుఃఖపడటం జరుగుతుంది. వెంటనే ప్రభువా నన్ను క్షమించని హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ప్రార్థన చేయటి అవకాశము మనకు కలుగుతుంది. కనుక అటువంటి పరిశుద్ధత అనేటువంటిది సాధారణంగా మనల్ని ఎవరైనా చాలా గౌరవప్రదంగా మాట్లాడినప్పుడు మనకి ఎటువంటి కోపము రాదు. దానికి మనమేమి ఉదాహరణ చెప్పండి, ఏమండి శ్రీని గారు బాగున్నారా అని అంటే అప్పుడు దానికి నాకేమన్నా కోపం వస్తుందా చెప్పండి? కోపం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చిందంటే నన్ను ఏమంటారు, వైజాగ్ తీసుకెళ్ళాలి ఇన్ని, లేకపోతే హైదరాబాదు ఎర్రగడ్డకో లేదా వైజాగ్కో తీసుకెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే బాగున్నారా అని అంటే కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ మన యొక్క మాట విషయంలో మనము చాలా పొదుపరులుగాను, చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగాను ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. చూడండి, మనకి మాట విషయంలో ఒక మంచి మాదిరి ఎవరు అని అంటే నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను ఆలోచన చేసినప్పుడు నాకు యోబు సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది కదా. యోబు మరి చూడండి, యోబు చూసినట్లయితే కనుక అతని జీవితంలో ఎన్ని శ్రమలు అనేటువంటివి ఒక అకస్మాత్తుగా అతని జీవితంలో సంభవించాయి. చాలా సమస్యలు అతని జీవితంలోకి వచ్చి పడ్డాయి. ఒకేసారి ఒక దినాన్నే 10 మంది తన పిల్లల్ని అతడు పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరి 7 కుమారులని పోగొట్టుకున్నాడు, 3 కుమార్తెలను పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి వారందరూ వివాహాలైనటువంటి వారు కాబట్టి పిల్లలు ఉంటారు కదా, ఆ మనవళ్ళు మనవరాళ్ళు ఇలా ఎంతోమంది ఉంటారు. వారందరూ ఒక్క ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండగా మరి సుడిగాలి వచ్చి ఆ ఇంటిని నలుమూలలా కొట్టినప్పుడు, ఆ ఇల్లు పడిపోయినప్పుడు ఉన్నటువంటి యోబు యొక్క సంతానం అంతా కూడా కుమారులు, అలాగే కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వారందరూ కూడా చనిపోయారు. అంటే ఒక్కొక్క దాన్ని శిథిలాలని తీసి పక్కన పెడుతూ ఉంటే ఆ యొక్క మృతదేహాల మీద పెద్ద పెద్ద రాళ్ళు పడి అట్లా ఎంత భయంకరంగానో, మొత్తం అది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. ఒక తండ్రికి 4 మగపిల్లలు ఉన్నారనుకోండి, ఒకరు చనిపోతే మిగతా 3 ఉన్నారు కదా అని సంతోషపడ్డాడు, కానీ ఆ పోయినటువంటి కొడుకు గురించే ఎంతో ఏడుస్తూ ఉంటాడు కదండి. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. ఏమంటే దాదాపు 20 మంది కుమారుల దాకా ఉన్నట్టుగా కనపడుతుంది. హెబ్రోన్లోనే ఆయన 7 కన్నాడని, తర్వాత 33.5 సంవత్సరాలు యెరూషలేములో కాపురం ఉన్నప్పుడు అక్కడ మరి భార్యల వలన అలాగే ఉపపత్నుల వలన అతడు కుమారులను కన్నాడు. ఇంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా అబ్షాలోము చనిపోయినప్పుడు ఏమన్నాడు, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను ముందు చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది నాయన అంటూ అబ్షాలోము మీద ప్రేమతో ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు కదండి. నిజానికి అబ్షాలోము చేసినటువంటి పనులు చాలా దుర్మార్గమైనటువంటి పనులే చేశాడు. కానీ ఆయన అంత చెడ్డవాడు, అంత దుర్మార్గుడు, ఎంత భయంకరమైన నోటితో చెప్పలేనటువంటి పనులు చేసినటువంటి వాడు, ఇంత భయంకరమైన పనులు చేసినటువంటి వాడైనప్పటికీ కూడా కొడుకు చచ్చిపోగానే అయ్యో నా కుమారుడు అబ్షాలోము, నీకు బదులుగా నేను చచ్చిపోతే ఎంత బాగుండేదంటూ అక్కడ దావీదు దుఃఖపడటాన్ని మనము చూడగలం. అట్లా అయితే ఇక్కడ మరి యోబు యొక్క 7 కొడుకులు చనిపోయారు, 3 కుమార్తెలు మరి చనిపోయారు. అలాగనే కోడళ్ళు, అల్లుళ్ళు, మరి అందరూ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఒక్క దినమునే వారందరూ చనిపోతే, మరి అది మాత్రమే కాదు, అతనికి ఉన్నటువంటి ఆస్తిని మరి ప్రజలు అన్యాయముగా పక్క ప్రాంతములు వారు అన్యాయంగా వచ్చి ఆ పని వాళ్ళని చంపి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ వార్తలన్నీ వింటున్నప్పుడు మరి నిజంగా అక్కడ రాయబడినటువంటి మాట కదా, దేవుడు తనకు అన్యాయము చేసినని యోబు ఈ విషయములందులో దేనిలోనూ యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు నాకు అన్యాయము చేసినని చెప్పలేదు అనేటువంటి మాటను మనం చదువుతాం. ఏ మాటతోనూ యోబు పాపం చేయలేదని
ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనపడుతుంది. ఈ విషయమును యందు దేని యందును పాపం. నిజమే, మనకి అన్నీ కలిగి ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు మనం మన నోటిని కాపాడుకోవడం కొంత తేలికే. కానీ మనది ఏదైనా విలువైనటువంటిది కోల్పోతామన్న భయం కలిగినప్పుడు, అది ఏదైనా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒకవేళ అది ఒక వాహనం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు మనము ఏదైనా కోల్పోతున్నప్పుడు, లేకపోతే ఏదైనా పరుల చేత బలత్కరించబడుతున్నప్పుడు, అది ఏదైనా ఒక వస్తువైన, వాహనమైన ఏదైనా కావచ్చు, అది చూస్తున్నప్పుడు అలాంటి సమయంలో కూడా మరి మనము మన యొక్క నోటి విషయంలో బహు జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం కదండి. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మొదటి నుంచి 2-3 వచనాలు చదువుతున్నాను. నా సహోదరులారా, క్షమించండి, 2వ వచనం నుంచి, అనేక విషయములలో, 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. మరి ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ప్రియులరా, ఇక్కడ మరి దేవుని వాక్యంలో మరి మనల్ని రాయబడినటువంటి మాట, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అని వాక్యము సెలవిస్తుంది. ఎవడైనను మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు, లోపము లేనివాడే తన శరీరమును స్వాధీనమందుంచుగల శక్తి గలవాడగును అని మరి దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట. కనుక మాటల విషయంలో ముఖ్యంగా ఎక్కువసార్లు, ఎందుకంటే ఒక వ్యక్తి భక్తిహీనుడు అవుతున్నాడు అని అనటానికి సాదృశ్యం ఏంటంటే, మొదటి దాని గుర్తు ఏంటంటే, మాట విషయంలో ముఖ్యంగా అతడు తరచుగా పదే మాట విషయంలో తొలగిపోతూ ఉంటారు కదా. ఒక వ్యక్తిలోకి భక్తిహీనత వస్తుంది, అతడు భక్తిహీనత అతను కలుగుతుంది అంటే కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మాట విషయంలో తొలగిపోతూ ఉంటాడు. ఆ మాటల్లో తొందరపాటు మాటలు, ఇతరులను విమర్శించే, తేలికగా మనుషుల్ని, అవతల వ్యక్తులని, వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ గురించి చెడుగా మూడో వ్యక్తి దగ్గర మాట్లాడేటువంటి మాటలు, ఈ స్థాయిని దాటిన తర్వాత నోటేమిట బూతులు, సరస్వక్తులు, ఇతరమైనటువంటి అనేకమైనటువంటి చెడ్డ మాటలు ప్రవాహంలాగా అవి బయలు వెళుతూ ఉంటాయి. వాటి ద్వారా అపవిత్రత అనేటువంటిది చోటు చేసుకుంటుంది. కనుక అందుకనే ప్రభు అంటాడు కదా, మీ మాట విషయంలో ఎలా ఉండాలి అని అంటే, మీ మాట విషయం మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. వీటికి మించి ఏదైనా మాట మాట్లాడుతున్నామనంటే అది మనం సాతానికి మన యొక్క జీవితంలోనికి మనం అవకాశం ఇస్తున్నాము అని ఆ యొక్క మాటగా మనకు కనపడుతుంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. కనుక ఆ విషయాల్లో మనం అందుకే అనేక చోట్ల వాక్యంలో రాయబడిన మాట, మీరు వినుటకు వేగిరపడు వారిగా ఉండండి, మాట్లాడుటకు నిదానించు వారిగా ఉండండి అని వాక్యం చెప్తుంది. వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించేవారమ్మగా కదా. సంగతి వెనకముందు మాట్లాడేవాడు తన మూఢతను వెల్లడిపరుచును అని లేఖనాల్లో మనం సామెతల గ్రంథంలో చదువుతాం. కొంతమందికి అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అది పూర్తిగా వినకుండానే వెంటనే ఇటు నుంచి ఆ బదులు ఇవ్వటం వలన ఎక్కువ ఒక రకమైన సంభాషణ అంతా చక్కగా ఉండదు. కనుక మనం అందుకనే ఒక మాట విషయంలో కదా, చాలాసార్లు ఈ మాట విషయంలోనే మనుషుడు తొలగిపోతుంటాడు. వాక్యం చెప్తుంది మరి మనమందరము అనేక విషయముల్లో తప్పిపోతున్నాము. ముఖ్యంగా ఎవడైనను మాట యందు తప్పని ఎడలా. కనుక మాటను ఎక్కువ కదా భక్తిపరుడు, ప్రార్థనాపరుడైనటువంటి వాడు మాటని చాలా పొదుపుగా ఉపయోగిస్తాడు. ఒక వ్యక్తి నోటి నుంచి విస్తారంగా మాటలు వస్తున్నాయి అంటే అతని ప్రార్థనా గదిలో అతని ప్రార్థనా జీవితం చాలా అడుగంటిపోతుంది అని మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. బాగా భక్తిగా, బాగా ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు, బాగా ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు తక్కువ మాట్లాడతారు. నిజమే, చాలా తక్కువ, అవసరమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. లేదు ఒక వ్యక్తి విస్తారంగా మాటలు వచ్చేస్తున్నాయి అంటే మనలో భక్తిహీనత అనేటువంటిది మనలోకి చోటు చేసుకుంటుంది అన్న సంగతిని మనం ఎంత తొందరగా గ్రహిస్తే దానిలో నుంచి అంత తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రీతిగా మన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కొన్నిసార్లు ఒక చిన్న మాట చేత ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్నటువంటి వారు ఉన్నారు కానీ ఇది ఒక సందర్భంలో వివేకానంద గారు అమెరికాలో అక్కడే ఒక సమావేశంలో మాట్లాడాల్సి వచ్చింది. అందరూ కొంతమంది మాట్లాడారు. భారతదేశం తరపున ఆయన మాట్లాడటానికి ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు సమయం ఇచ్చారంట. ఇస్తే అప్పుడు ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పని ఒక చిన్న సంబోధన చేయగానే దాదాపుగా ఒక 3 నిమిషాల సేపు ఆ చప్పట్లతో ఆ ఆడిటోరియం అంతా కూడా మారుమోగిపోయిందండి. అంటే ఒక్క మాట అంటే జనరల్గా అమెరికన్స్కి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి పిలుస్తారు మామూలుగా ఎక్కడైనా సరే. కాకపోతే నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా అన్నటువంటి ఒక మాట ఎనలేనటువంటి గౌరవాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఆయన యొక్క సంబోధన అనేది చాలా ఉపయోగపడింది. నిజమే. కనుక అటువంటి విషయాల్లో మన మాట విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనకి రాయబడింది. రెండవది మన యొక్క కంటి విషయంలో మరి కన్నుల విషయంలో కూడా మొదటిది మాట, రెండవది కంటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట కదండి. కంటి విషయంలో ప్రభు అంటాడు కదా, నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని, అంటే అది ఎంతో చెడ్డది, ఎంతో చెడు ప్రభావాన్ని, భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అది. కనుక అంటాడు కదా, నీ కన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండమంట, కంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం. అక్కడ లేఖనాల్లో రాయబడినటువంటి మాట, నీ కంటి విషయంలో నీ రాయబడినటువంటి మాట, మరి నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు కూడా వెలుగుమయమై ఉంటుంది. అంటే కాబట్టి మన కన్నుల విషయంలో కూడా మనము మన కన్నుల విషయంలో కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన కన్నుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మన కన్నులు దేనైనా ఒకవేళ చూడకూడదు దాన్ని చూడటానికి మన కన్నులు ఆరాటపడుతున్నాయి అని అంటే మనలో ఇంకా కూడా దానిలో పాపపు ఛాయలు ఇంకా మనలో ఉన్నాయి అన్నటువంటి సంగతిని మనము దాన్ని అర్థం చేసుకొని వెంటనే దాని విషయంలో దేవుని సన్నిధిలో దేవుడు జయమివ్వాలని మనము దేవుని సన్నిధి. ఏంటి ఈ బలహీనతలన్నీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తగినంత ప్రార్థనా జీవితం ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉండదో ఆ వ్యక్తి అన్నిట్లోనూ ఓడిపోతాడు. ఒక ప్రార్థనలో ఫెయిల్ అయినటువంటి వాడు ఇక మిగతా అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయిపోతాడు. ప్రార్థనలో ఒక వ్యక్తి గెలిచాడనంటే ఇక అతను అన్ని విషయాల్లో కూడా గెలవగలుగుతాడు. చాలా తేలికవుతుంది. ఒక ప్రార్థన లేకుండా మన యొక్క మనోబలంతోనో లేదా మన సొంత జ్ఞానంతో మన సొంత సామర్థ్యాలతో మనము పాపాన్ని నివారించలేం. కానీ ఎక్కువ ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు చాలా తక్కువ విషయాల్లో తక్కువగా తప్పిపోతూ ఉంటాడు. చాలా తక్కువగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి చాలా ఎక్కువ సార్లు ఎక్కువ విషయాల్లో దారి తప్పిపోతూ ఉంటాడు. ఇవే పరిశుద్ధత. ఇంతకు మించినటువంటి పరిశుద్ధత ఏమిటి చెప్పండి? నోటి మాటల్లో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. నోట మరి కదా వ్యర్థమైనటువంటి మాటలను పలుకుట వలన భక్తిహీనతకు, విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు, అధికమైనటువంటి మాటల వలన భక్తిహీనత కలుగును. మరొక చోట ప్రసంగి గ్రంథంలో ఉంటాడు, దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని దేవుని వాక్యాలు. ఆఖరికి చివరికి ప్రార్థనలో కూడా రాయబడినటువంటి మాట, నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు అనాలోచితముగా నీ మాటలు నేను పలుకుటకు నీ నోటిని త్వరపడనివ్వద్దు అని దేవుని లేఖనాల్లో మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. కనుక మాట విషయంలో, రెండవది చూపు విషయం. ఎంత గొప్ప భక్తులు కూడా ప్రార్థనా జీవితాన్ని కోల్పోతారు. ఎందుకంటే సాధారణంగా కష్టాలు మన జీవితంలో కన్నీళ్ళు బాధలతో ప్రతిరోజు చాలా భారభరితంగా జీవితం గడుస్తున్నప్పుడు దేవునితో మనం అంటిపెట్టుకునే ఉంటాం. మనం ఎప్పుడైతే మన జీవితంలో కాస్త సమృద్ధి, కాస్త విజయాలు, కాస్త సానుకూలమైనటువంటి పరిస్థితులు 3 పువ్వులు 6 కాయలుగా క్రైస్తవ జీవితం సాగుతూ ఉన్నప్పుడు పడిపోయే ప్రమాదము, సమృద్ధిలోనే అపాయాలు ఉన్నాయి. సమృద్ధి లేనప్పుడు అపాయాలు తక్కువ, ఆత్మీయ అపాయం తక్కువ. ఎందుకంటే ఆ ఉన్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి ప్రభు వంకే చూస్తాము. నువ్వు బండి తోలుతున్నా, లేకపోతే పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఈ హృదయం ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు బట్టి, శోధనలు బట్టి ఏమవుతుంది, హృదయంలో ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రతి విషయంలోనూ ఆ ప్రార్థన చేస్తూ దేవునికి మన అవసరతలను తెలియజేస్తూనే ఉంటాం. ఎప్పుడు దేవునితో అంటి పెట్టుకునే ఉంటుంది హృదయం. ఎప్పుడైతే కాస్త సమృద్ధి కలిగి కాస్త నిమ్మలమైన పరిస్థితులు వచ్చినాయో వెంటనే పడిపోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది భక్తుడైనటువంటి దావీదు విషయంలో కూడా చూడండి.
అన్ని చోట్ల విజయాలు, ఎక్కడికెళ్తే అక్కడ విజయం. ఇలాంటి విజయాలతో విస్తారంగా నిండిపోయి చాలా ఇదిగా ఉన్నటువంటి వేళ అక్కడ రాయబడినటువంటి మాట ఉంటుంది కదా, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలో ఉంటుంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యెరూషలేములో నిలిచెను అని మనం చదువుతాం. నిజానికి అంటే అది యుద్ధము చేసేటువంటి సమయం, యుద్ధానికి బయలువెడవలసిన సమయం, యుద్ధము చేయవలసినటువంటి ఆ యొక్క పరిస్థితులలో దావీదు ఒకరోజు అతడు యెరూషలేములో నిలిచాడు. యెరూషలేములో నిలవటం తప్పు కాదు, కానీ యెరూషలేములో నిలిచినటువంటి తర్వాత అతని జీవితంలోనికి, ఎందుకంటే విజయాలు సాగుతూ ఉన్నప్పుడు మనిషిలో తెలియకుండానే ఒక చిన్న క్రొవ్వినతనము, కొంచెం చిన్న మందత్వము, ఆ కొంచెం యామరిపాటు అనేటువంటిది మనిషిలోకి తెలియకుండానే వచ్చేస్తుంది. నిమ్మళంగా ఉంటాడు మనిషి, పర్వాలేదు అన్నట్టు. కొంచెం హృదయం తెలియకుండానే కొవ్విపోతుంది అనమాట. అంటే అంటే దాన్ని ఏమంటారు, మదించటం అనమాట. హృదయంలో చిన్నపాటి ఆ మదింపు వచ్చేస్తుంది. ఇది పెరుగుతున్న కొద్దీ ఎవరో ఒక భక్తుడు అంటాడు, ధనము హెచ్చిన మదము హెచ్చును, మదము హెచ్చిన దుర్గుణములు హెచ్చును అని అంటాడు. ధనము హెచ్చిన మదము హెచ్చును, మదం అంటే అదేదో పెద్ద తప్పు మాట అనుకోమాకండి. ధనము హెచ్చిన మదము హెచ్చును, మదము హెచ్చిన దుర్గుణములు హెచ్చును అని అంటాడు. అవును, మన జీవితంలో సమృద్ధిలో వచ్చినప్పుడే మరింత జాగ్రత్త. సమృద్ధిలో లేనప్పుడు మనం చేసిన ప్రార్థన కంటే సమృద్ధిలో ఉన్నప్పుడే మరి అధికమైనటువంటి ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని బిల్లీ గ్రాహం గారు ఒక సందర్భంలో అంటాడు కదా, నీకు విజయాలు కలిగినప్పుడు ప్రార్థించు, లేకపోతే నీలో గర్వం వచ్చి చేరిపోతుంది. నీలో అపజయాలలో నుంచి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థించు, లేకపోతే దేవుని మీదే సందేహపడి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది అని అంటాడు. కనుక మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో భక్తిని దేవుని వైపు ఉండటం, కానీ అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా మనము జీవించాలని మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. కనుక అక్కడ దావీదు అక్కడ అట్లాగే ఉన్నాడు. అన్ని చోట్ల విజయాలే. సైనికులు సైన్యాన్ని పంపిస్తే చాలు, అతనేమి వెళ్ళి చేయాల్సినటువంటి పని లేదు. అటువంటి పరిస్థితుల్లో సైన్యం అంతా వెళ్ళింది, యోవాబు వెళ్ళాడు, అక్కడంతా యుద్ధం జరుగుతుంది. విజయంలో డౌట్ ఏం లేదు. అది భారత్ బంగ్లాదేశ్ లాంటి మ్యాచ్ లాంటిది అనమాట. వాళ్ళకి చాలా చిన్న విషయం అది. అటువంటి విషయమే కాబట్టి తను వెళ్లకుండా, అయ్యా మీరు రావాల్సిన పని లేదు, ఇంత చిన్నదానికి మీరెందుకు రావాలని బహుశా యోవాబు అన్నాడో, లేకపోతే దావీదే వద్దులే ఉండిపోదాం అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తం అనుకున్న తర్వాత ప్రమాదము వచ్చి ఆయన్ని తట్టడం జరిగిపోయింది కదా. ఒక చక్కటి సాయంత్రం మధ్యాహ్న కాల సమయం, రాజు కదా, మంచి ద్రాక్షారసము, మంచి మాంసాహారము, దుప్పి మాంసము, చాలా మంచి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని తిన్నాడు. ఆ మధ్యాహ్నం కాల వేళ పడుకున్నాడు. ఎందుకో మెలకు వచ్చింది, చూస్తే సాయంత్రం 5:30, 6 కావస్తుంది. అప్పటిదాకా మంచిగా తిని పడుకున్నాడేమో, ఆరోగ్యంగా శరీరం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. తిరిగి ఆ మేడ మీద అలా ఊరినే చల్లగాలికి నడుస్తూ ఉండగా కర్మగాలి చూడకూడనటువంటి దృశ్యాన్ని చూడాల్సి వచ్చింది. ఏదైనా ఒకసారి ఒక దాన్ని చూడకూడదు, దాన్ని మొదటిసారి చూడటం అప్రయత్నం, అది మనం నివారించలేము దాన్ని. కానీ మన చూపు తిప్పుకున్న తర్వాత మరలాటు చూడాలి అని కనుక మన హృదయంలో పుట్టింది అని అంటే, అది మనలో పాపము నిగూఢంగా దాచుకున్నది. పాపానికి పాముకి పెద్ద తేడా లేదు, రెండూ ఒకటి. రెండు మనల్ని చంపేస్తాయి. పాపము ఆత్మీయతలోంచి మనల్ని చంపేస్తుంది, పాము భౌతికంగా మన శరీరాన్ని చంపేసేటువంటి లక్షణాలు దానికి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో అది జరిగినప్పుడు చూశాడు. రాజు కాబట్టి ఎదురు లేదు, అడిగేవాళ్ళు లేరు, పిలిపించుకున్నాడు, పాపం చేశాడు, తను వెళ్ళిపోయింది. అంతటితో కాదు, ఇంకా తర్వాత జరిగిన సంగతులన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ ఆ తర్వాత దాదాపుగా 1 సంవత్సరం పాటు దావీదు ఆ పాపములో మునిగి తేలాడని, అలాగే దావీదు ఆ పాపం చేసే నాటికి దావీదు వయసు 52 సంవత్సరాలట. అందుకని ఆ 52వ కీర్తన రాయబడిందని. అప్పుడు ఆ పాపము బత్షెబాతో పాపం జరిగినప్పుడు దావీదు వయసు 52 సంవత్సరాలు కదా. కనుక మొన్న ఇప్పుడు సుధాకర్ అన్న ఒక మాట చెప్తూ, వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, శోధన అనేటువంటిది సాధారణ చిన్నలకి పెద్దలకని లేదు, నాకు కూడా శోధన ఉంటుంది, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దానికి సంబంధం లేదు. ఒక యవనస్తుడు వచ్చి ఒక గొప్ప సేవకుడు, అమెరికాలో ఉండేటువంటి సేవకుడిని అడిగాడంట, సార్ నాకు తలంపులు, మీకు చెడ్డ తలంపులు వస్తాయా అన్నాడంట. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, బాబు నాకు కూడా చెడ్డ తలంపులు వస్తాయని. మీకు చెడ్డ తలంపులు వస్తాయా ఏంటి? మీకు కూడా ఇంత పెద్ద సేవకుడు, అమెరికాను ఒక ఊరు తీస్తున్నటువంటి, ఇంతగా వాడబడుతున్నట్టు మీకు కూడా చెడ్డ తలంపులు వస్తాయా అన్నాడు. అప్పుడు చెప్పాడు, అవును బాబు వస్తాయి, కానీ ఆ తలంపులని దానిని తలంపులకి మనం అవకాశం ఇవ్వకూడదు. తలంపులు వస్తాయి, కానీ వెంటనే దాని నుంచి మనము పక్కకు తొలగిపోవాలి. చూడండి, ఒక పక్షి మన తలపై నుంచి వెళ్తుంటే మనం దాన్ని వెళ్లకుండా మనం దాన్ని నివారించలేం.
కదా. మనం ఎందుకంటే మన పనిలో మనం ఉంటాం. మన పైనుంచి పక్షులు మన తలపై నుంచి వెళ్ళిపోతున్నా మనం వాటిని ఏమీ చేయలేం. కానీ అది వచ్చి మన తల మీద కూర్చొని అది గూడు కట్టుకుంటూ ఉందనుకోండి, దాన్ని తోలకపోతే ఎవరిదా తప్పు? ఖచ్చితంగా మనదే తప్పు అవుతుంది. కనుక ఈ ఎన్నో తలంపులు ఈ మనసు నిండా అనేక రకమైన ఆలోచనలు ప్రభు చెప్పాడు కదా, ఏమని? దురాలోచనలు, వ్యభిచారము, జారత్వము, కామ వికారము, రకరకాలైన అహంభావం, అవివేకత్వము, ఇటువన్నీ మానవుని యొక్క హృదయములో నుంచే బయలువెడలి మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగుకొనకుండా భోజనము చేయటం మనుషుని అపవిత్రపరచదు అంటూ ప్రభు చెప్పినటువంటి విషయాన్ని చూస్తాం. కనుక ఎంత గొప్ప వ్యక్తికైనా కూడా, ఎందుకంటే ప్రసంగి అంటాడు కదా, నరుడు వారి జీవితకాలం అంతయు వారి హృదయమునందు వెర్రితనముండును అని అంటాడు. కనుక సాతాను కూడా మనల్ని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం నుంచి తప్పించడానికి రకరకాలుగా వాడు ఎన్నో ప్రయత్నాలని చేయటం అనేటువంటిది మనము గమనించవచ్చు. కనుక ఈ దావీదు ఆ తర్వాత మరి చేసినటువంటి పాపము కొంతే కానీ ఆ తర్వాత అతడు తన జీవితంలో అతడు పడినటువంటి బాధలు అంత బాధలు కాదు. ఎన్ని బాధలు పడ్డాడో దావీదు చెప్పలేము కదా. ఫస్ట్లో కూడా శ్రమలు ఉన్నాయి, ఫస్ట్లో కూడా కష్టాలు ఉన్నాయి, ఫస్ట్లో కన్నీళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు తనతో ఉన్నాడనేటువంటి ధైర్యము అతన్ని ఒక గొప్ప మనోనిబ్బరంతో ఉన్నాడు. ఫస్ట్లో కూడా సౌలు వెంటబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత రకరకాలైనటువంటి పరిస్థితులు సౌలు తరుముతూ ఉన్నప్పుడు, ఈ అన్నలు ఇవన్నీ ద్వేషము ఇవన్నీ కలుగుతున్నప్పుడు సౌలు ముఖ్యంగా తరుముతున్నటువంటి వేళల్లో కూడా ఉన్నాడు. కానీ దేవుడు తనతో ఉన్నాడనేటువంటి ఒక నిశ్చయత. ఎప్పుడైతే పాపము చేసిన తర్వాత ఆ పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత కాలంలో ఎంత ఏడ్చాడో దావీదు, ఆ చరిత్ర అంతా మనం చదివితే మనకి అది అర్థమవుతుంది. కనుక పాపము దురదలాంటిదండి. గోక్కునేప్పుడు ఎంత బాగుంటుందో కదా. ఒక్కోసారి చేతికి అందకపోతే గోడకెళ్ళి రప అలా గోగుతూ ఉంటే చాలా బాగుంటుంది. పెచ్చు ఊడిపోతున్నా, రక్తం గారిపోతున్నా కూడా ఆ దురద తీసుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఎవరైనా చేయబట్టుకున్నారు కోపం వచ్చింది వాళ్ళ మీద కదా. పాపం అట్లాంటిది. చేసే వరకు సాతాను ప్రేరేపిస్తాడు. ఒకసారి చేయించిన తర్వాత ఆడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ అపరాధ భావనతో కదా, ఆ అపరాధ భావనతో మనం భక్తిలోనికి ముందుకు వెళ్ళటం అనేటువంటిది అంత తొందరగా జరిగేటువంటి పని కాదు. కనుక ఆ విషయంలో అలాగనే అవ్వను కూడా సాతాను మోసపరిచినటువంటి విధానం చూసినట్లయితే కదా, చెప్పింది ఒక చెడ్డ మాట వచ్చింది కదా. మీరు అప్పుడు హవ్వ సర్పం చెప్పినటువంటి ఆ మాటను విని మీరు దేవదూతల వలె అయిపోతారు అని ఆ సర్పము చెబితే ఆ మాటకి నమ్మి ఆ ఫలం ఇంకా మొదటిసారిగా పరిశీలనగా చూసిన తర్వాత అది ఎంతో ఆహారమునకు మంచిదిగాను, రమ్యమైనదిగాను, చూపులకు అందమైనదిగాను కనపడినప్పుడు వెళ్ళి దాన్ని కోసుకొని తాను తిని తన భర్తకి ఇచ్చింది, అతడు తిన్నాడు. అంటే ఆ చూపు విషయంలో అనేటువంటిది దాని విషయంలో మనము, ఎందుకంటే జరగకముందు మనం ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవచ్చు, కానీ జరిగిన తర్వాత అందుకే అది అంటారు కదా, చికిత్స కన్నా నివారణ మిన్న అంటారు కదండి. ఒకటి చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి పరిస్థితులను అనుభవించి బయటికి రావటం కంటే అసలు దాన్ని జోలుకు వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన అనేటువంటి కంచెను మనం ఎంత ఎక్కువగా మన చుట్టూ వేసుకోగలిగితే, ఎంత ప్రార్థన చేయగలిగితే అంత మనము ఆ శోధన నుంచి మన పరిశుద్ధత నుంచి పక్కకి తొలగిపోకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ రీతిగా మన వ్యక్తిగత జీవితంలో, మన యొక్క సంఘ జీవితంలో మాత్రమే కాదు, మన యొక్క సమాజ జీవితంలో కూడా కదా, మన నోటి మాటల ద్వారా మన నోటి మాటలు, మన చూపులు, మన యొక్క తలంపులు, వాటి విషయంలో మనము పరిశుద్ధతను మనము ఆ పరిశుద్ధతను కోల్పోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. అందుకనే వాక్యంలో సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు కదా, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనము. బంగారాన్ని ఎలా భద్రం చేసుకోవాలో, డబ్బుల్ని ఎలా భద్రం చేసుకోవాలో, వస్త్రాలను ఎలా సర్దుకోవాలో, ఎలా భద్రం చేసుకోవాలో మనకు అన్నీ తెలుసు. కానీ అక్కడ అంటున్నాడు వీటన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరును కనుక అంటాడు. మరొక చోట యేసు ప్రభు అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడేవాడు వాని హృదయములో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అనేటువంటి మాటను యోహాను సువార్తలో మనం చదువుతాం. నా యందు విశ్వాసం ఉంచువాడేవాడు వాని హృదయములో జీవజల నదులు పారునని ప్రభువు బిగ్గరగా చెప్పాడు. మన హృదయంలో జీవదారులు బయలుదేరాలి. మనకు ఆ జీవదారులు
మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటిది రీతిగా మనం ఉండాలి. ఒకవేళ మనలోంచి జీవధారలు బయలుదేరట్లేదు, మనలో మన మన హృదయము దేవుని యందు ఆనందించట్లేదు, అది పాడినా ఒకవేళ వాక్యం చెప్పినా ఏం చేసినా మన హృదయం పెదవులు పలుకుతున్నాయి కానీ హృదయములో ఆ సంతోషము, ఆ హృదయములో ఆ చెప్పలేనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఆ తృష్ణ, దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఉండాల్సినటువంటి తృష్ణ కానివ్వండి, వాక్యం చెప్పేటప్పుడైనా వినేటప్పుడైనా ఉండాల్సినటువంటి ఆ తృష్ణ అనేటువంటిది అది మనలో గనక మనం మొదట మన భక్తి మనల్ని సంతోషపరచకపోతే ఆ తర్వాత ఇతరుల్ని మనం వెలిగించలేం కదా. ఒక వెలుగుతున్న కొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తులైనా వెలిగించవచ్చు, ఒక ఆరిపోతున్న కొవ్వొత్తి ఏ కొవ్వొత్తిని కూడా అది వెలిగించలేదు. కనుక మనము అలాగ దేవుని కొరకు మండేటువంటి వారముగాను మన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనము ఎంతో జాగ్రత్త కలిగినటువంటి సమాజంలో ముఖ్యముగా కదా. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఈ లోకం మారపోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవుడుగా జీవిస్తే ఈ లోకం ఎప్పుడో మారిపోయేదని అన్నాడు. క్రైస్తవుడు నిజంగా దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారంగా అతడు జీవిస్తే ఈ లోకం ఏనాడో దేవుని నమ్ముకునేదన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ప్రభు కూడా చెప్పినటువంటి మాట అదే, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలకుచున్నది. మరొక చోట యెషయా గ్రంథంలో అంటే నేనే దేవుడను దానికి మీరే సాక్షులు. నన్ను గెలిపించటము నన్ను ఓడించటము రెండూ మీ చేతుల్లోనే పెట్టాను. నన్ను గెలిపిస్తారా, ఓడిస్తారా? మీ ప్రవర్తన చేత, మీ మాటల చేత, మీ సత్క్రియల చేత మీరు నన్ను గెలిపించాలన్నా అది మీ చేతుల్లోనే పెట్టాను. మీరు నన్ను ఓడించి, నన్ను అవమానపరిచి, ప్రజలు నన్ను తృణీకరించేలాగా చేసిన అది మీ చేతుల్లోనే ఉందని దేవుడు తన వాక్యమందు తెలియపరిచాడు. కనుక పరిశుద్ధత విషయంలో మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అమెరికా దేశంలో ఒక రకమైనటువంటి కుందేళ్ళు ఉంటుందంట. కుందేళ్ళు లాంటిది ఒక జీవి ఉంటుందండి. అది దాని చర్మము చాలా గిరాకీ, అది చాలా ఖరీదైనటువంటిదంట అమెరికా దేశంలో. దాన్ని వచ్చిన కొన్ని పైన వేసుకునేటువంటి ఆ కోటికి ఉపయోగిస్తారంట దాని యొక్క చర్మాన్ని. అది చాలా విలువైంది. అది కనుక వేటగాళ్ళకు దొరికిందంటే ఇక ఒక 2-3 నెలల పాటు వాళ్ళు పని చేయకపోయినా కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనంత చాలా మంచి రేట్ వస్తుందంట దానికి. దాన్ని పట్టుకోవడం కోసం అని చెప్పని ఈ వేటగాళ్ళందరూ కూడా వెళ్తారంట, దాన్ని పట్టుకోవడానికి వేటాడతాకి వెళ్తారంట. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మొత్తం అది ఎక్కడ ఉంటుందంటే నేల బొరియల్లోనే ఉంటుందంటే. కనుక ఎప్పుడు అది బొరియలో నుంచి బయటకు వస్తుందా అని వేటగాడు దాన్ని అక్కడే కాసుకొని కూర్చుంటే కొంతసేపు తర్వాత అది బయటకు ఆహారం కోసం బయటకు వస్తుందంట. బయటకు వచ్చి అది వెళ్ళంగానే గబగబా వీళ్ళు ఏం చేస్తారంటే బకెట్ నిండా బురద తీసుకొని అది ఏ కంతలో నుంచి బయటకు వచ్చింది ఆ కంత చుట్టూ ఒక వలయాకారంలో బురద పోసేస్తారంట. బురద పోసేసి బకెట్ అక్కడ పడేసి పరిగెడతారంట. దాని అనుమాల పరిగెడితే ఇక దాన్ని వేటగాడి నుంచి తప్పించుకోవడానికి ఆ కుందేలు అటు పరిగెత్తి మొత్తానికి ఇక దానికి నేను తప్పించుకోపోలేను, తొందరగా నా నివాస స్థలానికి వెళ్ళిపోతానని పరుగులు పెట్టుకుంటా రయ్యని వచ్చిందల్లా. ఎప్పుడైతే తన యొక్క దాని స్థావరానికి వచ్చిందో ఆ బురద చూడంగానే కీచుమని శబ్దం చేసిన కారులాగా ఒక్కసారిగా నిలబడిపోద్దంట. అది నిలబడిపోయి తన కాళ్ళన్నీ పొట్ట కింద పెట్టుకొని ముడుచుకుపోయి అలాగే ఉంటుందంట. కారణం ఏంటంటే బురద అంటే దానికి పరమ అసహ్యం ఉంటుంది. అది దాని ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఒప్పుకుంటుందేమో కానీ ఆ మలినాన్ని మాత్రం తన శరీరానికి అంటించుకోవడానికి, దానికి ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ వెనకమాల శత్రువు వస్తున్నాడు, ప్రమాదం ఉంది, చచ్చే పరిస్థితి ఉంది, అయినా సరే పోయినా పర్వాలేదు కానీ ఈ బురద నుంచి మాత్రం నేను అంటించుకోలేను అన్నట్టుగా అది అట్లా ఉండిపోతుందంట. అది అందుకోసం అని చెప్పిన అది బయటకు రాగానే వెంటనే దానికి వలయాకారంగా చుట్టూ బురద పోసి, అప్పుడు ఎందుకంటే దాన్ని పట్టుకోవడం కష్టం, అది ఎక్కడ ఆగిద్దని అంటే అపవిత్ర ఎక్కడుందో అక్కడ దాగిపోతుంది, అది ముందుకు సాగలేదన్నమాట. కనుక ఒక జీవికినే దేవుడు అంత అది కాపాడుకోవడానికి, ఆ బురద మలినం నుంచి కాపాడుకోవడానికి దేవుడు దానికి జ్ఞానం ఇచ్చాడు. మరి దేవుడు తన పోలికలో తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. మరి దేవుడు మన ప్రతి పనిని గమనిస్తున్నాడు, ప్రతి చర్యను గమనిస్తున్నాడు, ప్రతి మాటని ఆయన వింటున్నాడు. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మనం ఇద్దరం ఒకవేళ ఏదైనా మాట్లాడుకుంటున్నట్టు పాజిటివ్గా మంచి విషయాన్ని మాట్లాడుకుంటే పర్వాలేదు కానీ చెడ్డ విషయాన్ని మాత్రం మాట్లాడుకోకుండా దేవుడు వింటున్నాడు అన్నటువంటి ఈ సంగతిని గ్రహించాలి. ఆ విశ్వాసాన్ని లోపల కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలం. అందుకే అంటాడు, విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని. కనుక ఆ పరిశుద్ధతను సమాజంలో మనము ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు దేవుని కొరకు మరి మనం కొంతమందిని సంపాదించగలగటానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత వాక్యం ఒకవేళ బయట వాళ్ళకి చెప్పినా, ఎంత సువార్త చెప్పినా అల్టిమేట్గా చేసేది ఏంటంటే మన ప్రవర్తన వాళ్ళని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. నిజానికి మన ప్రసంగం చేసేటువంటి శబ్దం కంటే మన ప్రవర్తన చేసే శబ్దం 10 ప్రభావితంగా అనిపిస్తుంది అన్నమాట.
మన ప్రసంగం కంటే కూడా మన యొక్క ప్రవర్తన పదింతలుగా అది ప్రభావాన్ని చూపిస్తుంది కదా. మనము లోకం చూడట్లేదని మనం ఒకవేళ అనుకోవచ్చు, గమనించట్లేదని ఒకళ్ళు అనుకోవచ్చు, కానీ మనం చెప్తున్న మాటలకి మన యొక్క ప్రవర్తనకి మధ్య వ్యత్యాసము ఎట్లా ఉంది. అందుకని ఒక భక్తుడు అన్నాడంట, నీ యొక్క ప్రవర్తన ధ్వనిలో నీ ప్రసంగ ధ్వని నాకు వినపడతలేదు అని అన్నాడు. అంటే ప్రవర్తన కన్నా, అతని ప్రసంగం కన్నా అతని ప్రవర్తన చేసేటువంటి ప్రతిధ్వనిలో నీ ప్రసంగ ధ్వని నాకు వినిపించట్లేదు అన్నాడు. అంటే మాటలు ఎక్కువ ఉన్నాయి, క్రియలు తక్కువ ఉన్నాయి. మాటల్లో బాగానే కనపడుతున్నారు, కానీ చర్యలు వచ్చేసరికి యథార్థంగా నీతిగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసరికి మనిషి తరచుగా పక్కకి తొలగిపోయేటువంటి పరిస్థితి దేవునికి తెలుసు అది. అందుకనే కదంటే ప్రభు అనేక చోట్ల అంటాడు, మీరు నన్ను నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యములు చూతువు. ఒకటే మాట, నువ్వు నమ్మితే చూస్తావు. మనము చాలాసార్లు అలా కాదు ప్రభువా, అలా అయితే అవదేమో ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా అంటూ కొన్నిసార్లు మన సొంత ఆలోచనతో వెళ్ళిపోతాం. అందుకనే సామెత గ్రంథంలో హెచ్చరించాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, దాన్ని నమ్ముకొని నువ్వు ముందుకెళ్ళద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకం పెట్టుకో. అప్పుడు ఎప్పుడనంటే నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం పెట్టుకొని తొలగిపోయే పరిస్థితులు, కొన్ని లాభాలను సంపాదించి పెట్టేటువంటి, ఒక అబద్ధం చెప్తే కొంత లాభం, లేకపోతే ఇంకోటి చెప్తే ఇంకోటి లాభం, ఏ వచ్చినా సరే దేవుని వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు గమనించకపోవచ్చు, కానీ దేవుడు దానిని అత్యధికంగా తనకు భయపడి ఎప్పుడైతే మనిషి తనకు అవసరమైనటువంటి దాన్ని ఎప్పుడైతే దాన్ని వద్దనుకున్నాడో అప్పుడు దేవుడు మనల్ని గెలిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయనకి చాలా చిన్న విషయం అది కదండి. మనకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావటం అనేటువంటి మనకు చాలా కష్టం. ఒక చిన్న బెల్లపు గడ్డ ఉందనుకోండి, దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తానికి చీమలన్నీ ఎన్ని ఫైటింగ్లు చేస్తాయో కదండి. 7 చీమలు 10 చీమలు కలిసి బెల్లపు గడ్డని తోస్తూ ఉంటే కొన్ని లాగుతూ ఉంటాయి. దాన్ని చూసినప్పుడు మనకు నవ్వు వచ్చింది కదా. దీని స్థావరం ఎక్కడో తెలిస్తే మనమే తీసుకెళ్ళి ఆ గడ్డ అక్కడ పెట్టేద్దాం చేత్తో పట్టుకుని అనిపించింది కదండి. ఇంత శ్రమ ఎందుకు పడాలి ఆ చీమలు మనం తీసుకెళ్ళేప్పటికి, లేకపోతే అసలు అంత కూడా అక్కర్లేదు, ఊనట్లా ఉఫ్ఫను ఊతే చాలు ఈ చీమ అవి ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది మన గాలికి. మరి అలాంటిది దేవుని దృష్టిలో మనం కూడా అంతే. మనం చాలాసార్లు దేవుడి కార్యాన్ని చెయ్యాలి, మరి జరుగుతుందా అని ఆలోచన చేస్తాం. ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో దేవుడు మన కొరకు నిలబడతాడు. ఆయన మనం ఎప్పుడైతే మనం దేవుని కొరకు గట్టిగా నిలబడినప్పుడు దేవుడు మన కోసం ఆయన నిలబడతాడు. అయితే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే అనేక పర్యాయాలు తొలగిపోతూ ఉంటాం. అందుకనే దేవుని కార్యాలని మన జీవితంలో అంత చూడవలసినంత ఎక్కువగా మనం చూడకపోవడానికి కారణం ఏంటంటే మనము దేవుడు చెప్పిన విషయాల్లో పూర్తిగా మనం ఆయనకి లోబడని కారణమే మన యొక్క పరిస్థితులకి ఒక కారణం. కనుక ఈ రీతిగా మన యొక్క పరిశుద్ధతని, పరిశుద్ధ జీవితాన్ని మన మాటల్లో, మన కన్నుల్లో, మన తలంపులు, ఈ విషయాల్లో కూడా మనము మన పరిశుద్ధతని కాపాడుకుందాం. దానికి పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ప్రార్థనలో అధికముగా మనము దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ మనము అలా పరిశుద్ధతలోనికి ఎక్కి వెళదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మహిమాస్వరూపుడు అయిన మా పరలోకపు దేవా, మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, 2-3 నా నామమున ఎక్కడ ఏకీభవించుదురో ఇదిగో నిశ్చయముగా వారి మధ్యలో ఉందని సెలవిచ్చిన దేవుడు. ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, ఇంతవరకు నా ప్రభువా మీ మాటలను మీరు మాకు అనుగ్రహించారు. పరిశుద్ధత విషయంలో మేము ఎలా ఉండాలో ప్రభువా మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి నా తండ్రి నాయన, మేము ఏ విషయాల్లో బలహీనులముగా నా తండ్రి ఉంటున్నాము ప్రభు, ఆ విషయాల్లో మేము నా తండ్రి నైనా బలము కలిగి ఉండటానికి ఆ విషయంలో ప్రభువా మరి నైనా మేము నా తండ్రి నిశ్చయముగా దాని విషయంలో మేము విజయము సాధించే వారముగా ఉండునట్లుగాను నా ప్రభువా మాకు సహాయం చేయండి. ప్రభువా, పరిశుద్ధతను మీరు ఎంతో కోరుతున్నారు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ నన్ను చూడలేరని ప్రభువా మీరు చెప్పారు. కనుక నైనా ఈ భూమి మీద మేమున్నాం, అపవిత్రమైన లోకము, అపవిత్రమైనటువంటి నైనా అయా సమాజము మధ్యలో ప్రభువా మేము జీవిస్తూ ఉండగా మా చుట్టూ అవినీతి నైనా అతన్ని నిండారులుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ప్రభువా మేము తొలగిపోకుండానట్లుగా అయా మరి మేము ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె
ప్రభువా మేము అలాగన అనేక విషయాల్లో మాకు ముందు భక్తులు నిలిచారు. ప్రభువా అలాగన వారిని మాదిరిగా పెట్టుకొని మేము ముందుకు నడవడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా మమ్మల్ని కనికరించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామముందు ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో మిమ్మను అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.